ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థనల ద్వారా అనేక మంది మేలుల అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడినట్లుగా పూజ. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం, వారి రాకపోకల యందు దేవుని కాపుదల, సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడినట్లుగా పూజ. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్, మరి సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దీవెనలు నిండుగా మెండుగా కురిగినట్లుగా పూజ. ఈ సంవత్సరంలో రేపు జరగబోతున్న ఆదివారం జరగబోతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమము, జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగినట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు, అద్భుతములు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు పూజ. కే క్రాంతి మందిర IIT సీట్, ఎంసెట్లో మంచి కాలేజీలో CSC సీట్ వచ్చేలాగున పూజ. రెజీనమ్మ, అన్వేష్ మంచి చదువులు, తలంపులు నెరవేరినట్లుగా శౌరీల ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ. సునంద సుఖప్రసవం, ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమం కొరకు పూజ. తుమ్మ ఫ్రాన్సిస్ మంచి ఉద్యోగం కొరకు సమర్పించేవారు తుమ్మ అనిల్, జోసఫ్, సంధ్య. చింత రమేష్ బాబు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. స్నేహిత్ కారుణ్య నివిన్ మంచి చదువులు, దైవాశీస్సుల కొరకు పూజ. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి గారి ఉస్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం కొరకు పూజ. ఓరుగంటి అన్వేష్ మంచి ఉద్యోగం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజ. బీరెడ్డి రోజమ్మ, గాదె అంతోనమ్మ, గాదె ఎలియాస్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు బీరెడ్డి ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులు. ప్రదీప్, రాధా క్రొత్తగా ప్రారంభించబోతున్న మీ సేవను దేవుడు ఘనంగా దీవించాలనే అభివృద్ధి కొరకు స్నేహాసిని, విన్నీ, చరణ్ మంచి చదువులు, బంగారు భవిష్యత్తు, దైవాశీస్సుల కొరకు పూజ. ఆకాష్ మంచి ఉద్యోగం, అన్వేష్, ప్రత్యూష్ మంచి చదువులు, రాజశేఖర్, పావని మంచి ఆరోగ్యం, కుటుంబంపై దైవాశీస్సుల కొరకు పూజ. సిస్టర్ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు డివైన్ హోమ్ చిల్డ్రన్. జేసు త్రిహృదయం పేరిట వేముల త్రివేణికి మరియు లింగ రవితేజకి మంచి జాబ్ వచ్చినట్లుగా పూజను సమర్పించేవారు వేముల వెంకటేశ్వరరావు, ప్రమీల. నిరుడి శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం. నందు, నిఖిల్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, దైవ జ్ఞానం, కుటుంబ దైవాశీర్వాదముల కొరకు పూజ. శోభారాణి, శివరెడ్డి తలంపు ప్రకారము కుటుంబం అన్ని బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, బిడ్డకు దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామి, వివాహం, బంగారు భవిష్యత్తు, తలంచిన తలంపును నెరవేరినట్లుగా చేయి పనుల యందు దేవుని తోడ్పాటు కొరకు పూజ. డి ఆంజనేయులు స్థలం కోసం అప్లై చేసిన లోన్ శాంక్షన్ ఉన్నట్లుగా కోర్టు కేసు కొట్టివేయాలని పూజ. కిరణ్ మైరెడ్డి, సురేందర్ రెడ్డి కుటుంబంలో శాంతి, సమాధానం, మంచి ఉద్యోగం, అప్పు సమస్య నుండి విడుదల కొరకు పూజ. శకుంతల కుటుంబం దేవునికి కృతజ్ఞతగా, విల్సన్, దేవేందర్ సకల బంధకాల నుండి విడుదల, ఆర్థిక అభివృద్ధి కొరకు పూజ. యశ్వంత్ బంధకాల నుండి విడుదల, నెగిటివ్ థాట్స్ నుండి విడుదల, మంచి రిజల్ట్స్ వచ్చినట్లుగా పూజ. సైమన్ రెడ్డి, సునీత కుటుంబం కృతజ్ఞతగా, ఉద్యోగంలో దేవుని సంరక్షణ, మనోప్సితకి మంచి జీవిత భాగస్వామి కొరకు పూజ. సుధాకర్, సునీల్, సునీత, సాయికృష్ణ ఆకాంక్ష కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు, ఇల్లు మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా, ఆర్థిక సమస్యలు తీరినట్లుగా పూజ. సిస్టర్ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు రమ్య కుటుంబ సభ్యులు. అల్లం రాయపరెడ్డి జ్యోతి కుటుంబంలో, వారి బిడ్డల కుటుంబంలో పాపశాపాలు తొలగిపోయి కుటుంబంలో శాంతి, సమాధానం కొరకు పూజ. దెబేలా షెన్వి అండర్ 10th కేటగిరీ నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్లో విజయం సాధించినట్లుగా ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు పూజ. రెనాస్ సైకలాజికల్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థ కొరకు. జనార్దన్ మంచి జీవిత భాగస్వామి కొరకు త్వరగా మ్యారేజ్ కావాలని. తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, దైవాశీస్సుల కొరకు పూజ. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు పూజ. తేజ సకల బంధకాల నుండి, సైతాను శక్తి నుండి విడుదల కొరకు పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. సర్వలోకేశ్వరా, సర్వోన్నత దేవా, సకల జనతిలు ఏలే జగన్నాయక, సకల జనుల ఆరాధ్య దైవమా, ఓ మా సర్వేశ్వర, త్రిత్వైక దేవా, పావన శ్రీ యేసువా, నమో నమః.
నమో దేవా. రాజాదిరాజ దేవాదిదేవా విశ్వాధిపతి అయిన సర్వేశ్వర. రాజాదిరాజ దేవాదిదేవా విశ్వాధిపతి అయిన సర్వేశ్వర. అగణిత దూతల పరివేష్టిత సకల జనుల వందిత. అగణిత దూతల పరివేష్టిత సకల జనుల వందిత. ఈ దివ్య బలిలో కొలువైన దేవ ప్రణుతింతును స్తుతింతును. ముదమార ప్రణమిల్లి పూజింతును. ఈ దివ్య బలిలో కొలువైన దేవ ప్రణుతింతును స్తుతింతును. ముదమార ప్రణమిల్లి పూజింతును. రాజాదిరాజ దేవాదిదేవా విశ్వాధిపతి అయిన సర్వేశ్వర. నిఖిల జాదులారా చెప్పుట్ల కొట్టుడు, జై జై నాదముతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృతజ్ఞాదని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము 13వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. దేవుడు ఇంకొక సాబతు దినాన్ని మన కొరకు ఇచ్చారు. ప్రియులారా, ఈరోజు పఠనాలన్నిటిలో దేవుని యొక్క ఆ విశ్వాసం గురించి, మన పట్ల ఉన్నటువంటి ప్రేమను గురించి చెప్తున్నారు. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, మొదటి పఠనములు సోలొమోను జ్ఞానము గ్రంథమును గ్రహించబడినది. అచ్చట మనం చదవని విషయం ఏమిటంటే, దేవుడు అన్ని ప్రాణాన్ని సృష్టించారు, మంచిగానే సృష్టించారు. అన్ని ప్రాణములు మానవులు సహా జీవించాలి అనే కోరికతో, అని ఆలోచనతో దేవుడు సృష్టించారు. దేవుడు మరణానికి సృష్టికర్త కాదండి. ఈరోజు దేవుడు అందరినీ సృష్టించారండి. అందరికీ మంచిగా జరగాలి, అందరికీ జీవముతో జీవించాలి అని ఒక లక్ష్యముతో దేవుడు అన్నిటిని సృష్టించారు. కానీ ఆ మానవ జీవితములు సైతాను శోధన వలన పాపము వచ్చింది, మరణము వచ్చింది. ఈరోజు మనము ఆ మరణం నుంచి బయటికి రావాలంటే, ఈరోజు మనము ఆ దేవుని పట్ల ప్రేమ కలిగి జీవించాలండి, మంచిగా రక్షణ పొందాలండి, మనము దేవునితో లోబడి జీవించాలి. బ్రహ్మటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు 2వ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో చెప్తున్నదేమనగా, పేదవాళ్ళ పట్ల ఉదారత మనస్సు కలిగి జీవించాలి అని. ఎవరైతే ఇతరులకు సహాయం చేసి జీవిస్తున్నారో అప్పుడు
మీ నిజమైనటువంటి ప్రేమ దేవునికి తెలుస్తుంది అని ఈరోజు పునీత పౌలు గారు మనకు అందరికీ తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు సువార్త పఠనములు 3 అంశాలు మన కొరకు చెప్తున్నారంట. అది ఏమిటంటే, మొదటిది ప్రార్థన. ఎవరి ప్రార్థన చేస్తున్నారు? సినగోగు అధిపతి అయిన ఒకరు ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు? తన కూతురు మరణావస్థలో ఉన్నారు, వారిని ఒక్కసారి స్వస్థపరచండి అని చెప్పి. తర్వాత యేసు ప్రభు రక్తస్రావం చెందిన ఒక స్త్రీని స్వస్థపరుస్తున్నాడు. చివరికి విన్నప అభ్యర్థన చేసిన ఆ యొక్క యాయాయర్ కూతురిని మరణం నుంచి లేబడుతున్నారు. ప్రియులారా, ఇది ఏమిటండి? యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం చూసి వారికి స్వస్థత ఇస్తున్నారని మనం విశ్వసించాలి. ప్రియులారా, ఈరోజు ఈ ఆదివారం రోజు మనం అందరము పూజలలో పాల్గొనడానికి యేసు నామములో వచ్చి ఉన్నాము. ప్రియులారా, మన జీవితములు ఎప్పుడైతే విశ్వాసములు కోల్పోయిన సందర్భాలను బట్టి, యేసు పట్ల దేవుని పట్ల మనకు అంత విశ్వాసం లేని అవస్థలను బట్టి మనం తీసుకుంటూ పడదాం. ఈరోజు ఈ పూజలలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మనము చేసిన తప్పులు పొరపాట్లు దేవుడు క్షమిస్తారు అని విశ్వసించి అన్న నమ్మకముతో ఈ పూజలలో మనమందరము ఏక మనస్సుతో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిదయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిది అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసిదివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యము వెలుగునందు మాత్రమే
పయనిచున్నట్లు మము కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పిశాచము అసూయ వలన మృత్యువు లోకానికి ప్రవేశించెను. మొదటి పట్నము సొలొమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు, 12వ అధ్యాయము 23వ వచనం నుంచి 24వ వచనం వరకు. మృత్యువును దేవుడు కలిగింపలేదు. ప్రాణులు చనిపోవుట చూసి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృష్టించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆరోగ్యాలతోనూ అల్లారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయం ఏమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయమును మరణము లేదు. దేవుడు నరునిని నశింపని వానిగా చేసెను. అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించెను. పిశాచము పక్షమును అవలంబించువారు సావును చవిచూతురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము, మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములలో ఉన్నవారికి సహాయపడుడు. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 7వ వచనము 9వ వచనము 13 నుండి 15 వరకు. A reading from the second letter of St. Paul to the Corinthians, chapter 8, verses 7, 9, 13 to 15. సహోదరులారా, విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే. కనుకనే ప్రేమపూర్వకమగు ఈ సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష. నేను ఏ నియమములను వ్రాయటలేదు, కానీ సహాయమొనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నిస్తున్నాను. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. మీ పైననే భారముంచి ఇతరులను తేలికగా వదలుటకు నేను ప్రయత్నించటలేదు, కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములలో ఉన్నవారికి సహాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారును మీకు సహాయపడెదరు. ఈ విధముగా ఇరువురకు సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా ఎక్కువ ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమియును మిగలకుండెను, తక్కువ ప్రోగు చేసిన వానికి ఏమియును తక్కువగా కుండెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైన పలుకులు మీరు వినరండి, వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. మధురమైన పలుకులు మీరు వినరండి, వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు,
యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము వచన భాగము 21వ వచనం నుంచి 43వ వచనం వరకు. Gospel according to St. Mark chapter 5 verses 21 to 43. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జన సమూహమును ఆయన యొద్దకు చేరెను. అటుల ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒక్కడైన యాయారు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభువు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జన సమూహమును ఆయనను వెంబడించుచు పై బడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావం వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించెను. ఆ వ్యాధి ఏమాత్రము తగ్గికపోగా పెరిగెను. ఆమె యేసును గురించి విని జన సమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థరాలగుదును అని తలంచి ఆయన వస్త్రములు తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థ పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవరు అని జన సమూహమును ప్రశ్నించెను. ఈ జన సమూహమును తమపై పడుచుటుండుట చూచుచున్నారు గదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నరేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలిసి కొనవలనని ఆయన నలుదేశలు తేరిపారి చూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణకుచు ఆయన పాదములు పైబడి జరిగినదంతయు విన్నవించెను. అందుకాయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, ఆరోగ్యవంతమై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను.
ఇందులో ప్రార్థన మందిరదిగా అధ్యక్షుడు యాయారు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఎంగును శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టగా ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏ మాత్రము అధైర్యపడకుము, విశ్వాసము కలిగి ఉంటుము అని చెప్పును. పిదప పేతురును యాకోబును అతని సోదరుడగు యోహాను మాత్రము తన వెంట తీసుకుని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చటి జన సమూహము గోలున ఏడ్చుటయు ప్రాలపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడుచుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందులకు వారు ఆయనను హేళన చేసిరి. ఆయనను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లి తండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యపట్టుకుని తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము కలది. అది చూచిన జనరెల్లరూ ఆశ్చర్యగరులై, దీనిని ఎవరికిని వెల్లడిపడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తిన్నడకు ఏమైనా పెట్టుడు అని చెప్పను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, బాగా బ్రతకాలని, బాగా సుఖంలోని జీవించాలని, సంతోషము జీవించాలని మనమందరము కోరుకున్నాము. మన జీవితములు ఏముండకూడదు. సమాధానపరంగా జీవించడం అంటే చాలా సంతోషం. కానీ కొందరు జీవితములు ఈ సమాధానం కోల్పోయి కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నిటిని వస్తున్నప్పుడు జీవితములు ఏదో కోల్పోయినట్టుంటుంది. ఇంకా ఎలా బ్రతకాలి, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి? దుఃఖం వస్తున్నప్పుడు కూడా, సమస్యలు వస్తున్నప్పుడు కూడా దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, దీనిని అన్నిటి కారణమే యేసుక్రీస్తు మాత్రమే, దేవుడు మాత్రమే అని చెప్పి మనము విశ్వాసం లేకుండా, యేసు పట్ల విశ్వాసం లేకుండా ముందుకు వెళుతున్నాము. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇలాంటి అవస్థలు ఉన్నప్పుడు దేవుని దూషిస్తున్నారు. కొంతమంది గుడికి రావడం మానేస్తున్నారు. ఇది జరుగుతుంది బిడ్డ. మానవాళి జీవితంలో జరుగుతున్న అవస్థ నేను ఇప్పుడు చెప్తున్నది. ఒకరోజు ప్రార్థన చేయడానికి ఒక ముసలైన ఒక వ్యక్తి, ముసల ప్రాయంలో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రార్థన అభ్యర్థించారు. అది ఏమిటంటే, ఫాదర్ గారు, నా జీవితం 3 ఆపరేషన్లు జరిగింది. ఒక ఆపరేషన్ తర్వాత ఇంకొక ఆపరేషన్, చాలా బాధ. మా చిన్న అమ్మాయి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు, నన్ను చెప్పకుండా వెళ్ళిపోయారు ఫాదర్ గారు. ఈ బాధలన్నీ చూసి నా భార్య చాలా బాధపడుతున్నారు. ఇంటిలో వస్తున్నప్పుడు సమాధానం లేదు. ఇంకా ఆపరేషన్ నాకు ఉంటుంది, గుండు ఆపరేషన్ ఉంటుంది. అలాంటి బాధపడుతున్న సమయం నేను ఒక్కసారి ఒక మాట అడిగిన వ్యక్తికి, బిడ్డ మీరు విశ్వసిస్తున్నారా? దేవుని విశ్వసిస్తున్నారా? ఆ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారని విశ్వసిస్తున్నారా? అవును ప్రభువా నేను విశ్వసిస్తున్నారని చెప్పారు.
తర్వాత విశ్వసిస్తున్నారని చెప్పిన తర్వాత కూడా ఏం చెప్తున్నారు? ఈ బాధ గురించి చెప్తున్నారు. చూడు, మీ మంచి కార్యములు దేవుడు మీ జీవితంలో చేస్తారు. పెళ్ళి అయినకు మీరు మంచిగా జరిగింది కాదు ఫాదర్, పెళ్ళి అయినకు ముందు కూడా నాకు ఆపరేషన్ ఉంటుంది, నన్ను ఎందుకు దేవుడు ఇలా పరీక్షిస్తున్నారు అని చెప్తున్నప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి, యోబు గురించి మనందరికీ తెలుసు. యోబు దేవునితో విధేయత కలిగి విశ్వస్తత కలిగి జీవించిన ఒక వ్యక్తి. ఈ యోబు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, యేసుక్రీస్తు పరీక్షలు ఇస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తుకి దేవునికి లోబపడి జీవించిన ఒక వ్యక్తి. వరకు అర్థమైంది. మళ్ళీ సంతోషం లేకపోతే ఏదో ఒకటి దేవుడు చేస్తానని నమ్మకం లేకుండా ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. చివరి మాట నేను చెప్పిన, బిడ్డ మీరు యేసుక్రీస్తుని నమ్ము, జీవితాంతం వరకు నమ్ము. ఇలాంటి నెగటివ్ చింతలు, నెగటివ్ ఆలోచనలు, చెడు ఆలోచనలు అస్సలు రాకూడదు అని చెప్పి మీరు ముందుకు వెళ్ళండి అని నేను ఒక్క మాటలో ఆ సంభాషణ నేను ముగించాలనుకుంటున్నాను. సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు ఈ బాధలు, ఈ యొక్క సమస్యలు, కష్టాలు ఇస్తారండి. దేవుడు ఏ కోరుకున్నది మీకు తెలుసా? ఈ బాధల్లోనే, ఈ సమస్యలలోనే, ఈ కష్టములోనే మీకు ఒక నూతన జీవితం దేవుడు ఇస్తారని ఒక సూచన. బిడ్డలారా, మనము సోలమ జ్ఞాన గ్రంథము మనం చదువుతున్నప్పుడు మాకు తెలిసిన భాగం ఏమిటంటే, ఈరోజు సోలమ జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13, 14 వచనం ఒకసారి మనం చదువుదాం. అప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు దేనికి ఏం చేశారు, ఈ లోకములు దేనిని సృష్టించారు. ఒకసారి చదువుదాం. సోలమ జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13, 14 వచనం. మృత్యువును దేవుడు కలిగింపలేదు, మృత్యువును దేవుడు కలిపింపలేడు. ప్రాణులు చనిపోవుట చూచి, ప్రాణమును చనిపోను చూచి ఆయన సంతసింపడు. ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని, ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృష్టించెను. జీవించు కొరకే సృష్టించును. ఆయన చేసిన ప్రాణులన్నీ, ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో, ఆరోగ్యముతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ ఏమీ లేవు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయరు. చూడండి, యేసు ప్రభు మరణాన్ని సృష్టించదేలే బిడ్డ. మనం పాపం నిమిత్తమే మరణించారు. ఆదిమ కాండములు, మన ఆదిమ తల్లిదండ్రులు పాపం చేయలేకపోతే మనము జీవితాంతకాలం మరణ లేని అవస్థలు జీవించగలము. ఈ మరణాన్ని ఎవరు తీసుకుంటూ వచ్చారు? సైతాను ద్వారా వచ్చింది ఇది. చూడండి, కానీ ఆ యేసుక్రీస్తులో మనం జీవించినప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న ఏమనగా, యేసుక్రీస్తు దేనికి మరణాన్ని అధిగమించి పునరుద్ధానం చేయడానికి వచ్చినది. పునరుద్ధానం పొందడం, అందరికీ పునరుద్ధానం కావాలి. అందువలన యేసు ప్రభు తన యొక్క ప్రాణం ఇచ్చి పాపం అది మన నుంచి తీసివేసి మనల్ని ఒక పునరుద్ధానం వైపు చూపించారు. యేసు ప్రభు పునరుద్ధానమయ్యాడు. అసలు ఈ మరణం నుంచి జీవము ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చారు. ఒకసారి మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము మనం చదివినప్పుడు యేసు ప్రభు ఎందుకు ఈ లోకములు వచ్చారని మనకు తెలిసిపోతుంది. చదువుదాం. యోహాను సువార్త 10 అధ్యాయము 10వ వచనం ఒకసారి. జీవము సమృద్ధిగా ఉండడానికి వచ్చినని చెప్తున్నారు. చదవండి అమ్మా. దొంగవాడు
దొంగలించుటకు, హత్య చేయుటకు, ఓకే, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవము ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ఈ కోల్పోయిన జీవితాన్ని సమృద్ధిగా, ఆ జీవం ఇచ్చుటకు మాత్రం కాదు, అది సమృద్ధిగా ఇవ్వడానికి. కానీ ఆ దేవుడు మనకు ఒసగుతున్న ఆ మంచి కార్యములు, ఆ మంచి వరం మనము అర్థం చేయలేకపోతున్నాం మన జీవితంలో. ప్రేరణ కలిగి మనకు జీవాన్ని ఇవ్వాలి, కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని దూషిస్తున్నాం. మన బాధ వస్తున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు, ఏదో ఒకటి మన జీవితంలో జరుగుతున్నప్పుడు యేసు వైపు చూడకుండా యేసుక్రీస్తుని దూషిస్తున్న జనమే మనమందరము. మార్చుకోవాలి మీ మనస్సు, మార్చుకుని ఆ దేవుడు ఇవ్వబోతున్న ఆ జీవాను కొరకు మీరు బ్రతకాలి ఈ రోజు నుంచి. సహోదరి దాని కొరకే మనం అందరము యేసుక్రీస్తు ద్వారా, దేవుని ద్వారా ఈ లోకములోకి పిలువబడ్డాము. యేసు ప్రభు మనకు ఒక మంచి సందేశాన్ని ఈ రోజు మనకు ఇవ్వబోతున్నారు. అది ఈరోజు సువిశేష పఠన భాగములు మనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం అది 2 అద్భుతాల గురించి యేసుక్రీస్తు ఈరోజు చెప్తున్నారంట. మొదటిది ఒక ప్రార్థన. ఎవరు ప్రార్థన చేసిన? ఒక సినగోగు అధికారి యేసుక్రీస్తుతో ప్రార్థన చేస్తున్నారు. అది ఏమిటండి ప్రార్థన? ప్రభువా, నా కూతురు, నా బిడ్డ చనిపోయిన మరణ అవస్థలు ఉన్నారు, మీరు ఒక్కసారి నా ఇంటికి వచ్చి స్వస్థపరచమా అని చెప్పి ఒక ప్రార్థన సహాయం యేసుక్రీస్తుతో చెప్తున్నారు. విశ్వాసముతో యేసుక్రీస్తుని, నా బిడ్డని స్వస్థపరచగలను అని ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఎవరి మీద ఉంటుంది? బిడ్డ ఎవరి మీద ఉంటుంది? ఈ యొక్క యాయోరు కూతురు ఈ మీదే ఉంటుంది. ఇది అధిపుడు, ఆ అధికారి మీదే ఉంటుంది, ఆ పాలకుని మీదే ఉంటుంది. అలా పోచుండగా చాలా జన సమూహమును పైవే ఉంటుంది. చాలా కష్టం ముందుకు వెళ్ళడానికి. జన సమూహములతో కలిసి మెలిసి యేసుక్రీస్తు కూడా వెళుతున్నారు. 12 సంవత్సరాల పాటు ఒక రక్తస్రావం ఉన్న ఒక రోగి, ఒక స్త్రీ, ఎన్నో బాధలు పడి, అదే రక్తస్రావం ఉన్న ఒక స్త్రీ అక్కడ వచ్చి యేసుతో ఒక్కసారి నేను తాకితే, యేసుక్రీస్తు వస్త్రములు ఒక్కసారి నేను తాకితే ఏం జరుగుతుంది? నాకు స్వస్థత కలుగును అని చెప్తున్నారు. చూడు, అది విశ్వాసం. చివరికి ఆమె జీవితంలో స్వస్థత వచ్చిందా లేదా? వచ్చింది. బిడ్డ, మీకు అలాగ ఒక చిన్న విశ్వాసం ఉంటే చాలు, మీ బాధలు, మీ సమస్యలు అన్నిటినీ దేవుడు తీసివేస్తారు. అది ఆ విశ్వాసం మనకు ఉండాలి. అవి దేవుడు మనకు, యేసుక్రీస్తు మనకు ఈరోజు 2 అద్భుతాల గురించి చెప్తున్నారంట. ఒకటి ఆ రక్తస్రావం కలిగిన ఒక రోగి, ఒక స్త్రీ, రక్తస్రావం ఉన్నటువంటి ఒక రోగి. రెండవది యాయేరు కుమార్తె, వారికి కూడా యేసు ప్రభు స్వస్థత ఇస్తున్నారు. ఎందుకు మనకు ఈరోజు ఇలాంటి చెప్తున్నారండి? వారిలాగా విశ్వాసం మనకు ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ఈరోజు ఈ వచనం ద్వారా మనలందరినీ యేసుక్రీస్తు వైపుకు తీసుకుని వెళ్తున్నారు. చూడు, జీవితం అంటే మనం కష్టాలు, నష్టాలు ఇవి నిండిన జీవితమే. ఈ జీవితంలో ఎదుర్కొని జీవించిన వ్యక్తికి మాత్రమే యేసుతో కలిసి జీవించగలము. లేదా మనము బాధపడి అదేవిధంగా కష్టాలు అనుభవించి మనం ముందుకు వెళితే ఏం ప్రయోజనం లేదండి.
జీవించడం అంటే ఏం ప్రయోజనం లేదండి. కానీ మీకు ఒక మాట మీకు తెలిసిపోతే, దేవునికి మరణం నుంచి, మృత్యు నుంచి అందరినీ లేపించడానికి ఉన్నటువంటి శక్తి ఉంటుంది అని మీకు తెలిస్తే నీవే దేవుని వైపు చూస్తారు. ఈ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అలాంటి సమయములు మనం చదువుతున్నాం, సువార్తలో మనం చదివాము. యేసుక్రీస్తుతో కలిసి యాయోరు యేసుక్రీస్తుని యొక్క శిష్యులు ఇంటికి వెళుతుండగా దారి మధ్యలో ఒక్కరు వచ్చి ఏం చెప్తున్నారు? మీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది. మని ఎందుకు మీ యొక్క ఈ గురువుని మీ ఇంటికి తీసుకురావడం, ఇది అవసరమా అని చెప్పినప్పుడు ఈ మాట ఆలకించిన యేసు ప్రభు ఏం చెప్తున్నారని తెలుసా? మనం చదువుదాం. అది ఒక వచనం ఉంటుంది, మీరు విశ్వసించండి, మీ కుమార్తె లేవనెత్త పెడతారు అని యేసు ప్రభు చెప్తున్నారు. మరణం నుంచి జీవము నేను ఇస్తాం అని దాని యొక్క అర్థం. యేసు ప్రభుని దానికి మరణాన్ని జయించడానికి ఒక అధికారం ఉంటుంది అని మీరు ఆలోచించాలి. నమ్మకం కలిగి యేసుక్రీస్తు చెప్పిన పలికిన ఆ మాటలు ప్రకారం వారు ముందుకు వెళ్ళింది. ఎక్కడికి? ఆ యాయోరు కుమార్తె ఇంటికి వెళ్ళింది. ఎవరు విశ్వసించలేదు, చనిపోయిన వారు ఎలా బ్రతకాలి, ఎలా బయటికి రావాలి, ఎలా జీవించాలి అని. కొంతమంది అవిశ్వాసం ఉండే వాళ్ళు ఉన్నారు. ఆ అవిశ్వాసం కలిగిన వాళ్ళనే యేసుక్రీస్తు ఆ బాలిగా ఉన్నటువంటి గదిలోకి తీసుకొని వెళ్ళలేదు. విశ్వాసం ఉన్న వ్యక్తులకి మాత్రమే యేసుక్రీస్తు ఆ గదిలోకి తీసుకొని వచ్చారు. ఆ తల్లిదండ్రులకు విశ్వాసం ఉంటుంది, అదేవిధంగా శిష్యులకు విశ్వాసం ఉంటుంది. యేసుక్రీస్తుని మరణం నుంచి లేవనెత్త పెడతారు అని విశ్వాసం ఉంటుంది. అందుకే వారిని అందరిని పిలిచి వారు ముందుగానే తలి తాకుమని చెప్పి బాలిగా మీరు లేమని చెప్పారు. వెంటనే ఆ బాలిగా లేచి నిలబడి ఆ యేసుక్రీస్తునికి, ఆ దేవునికి కృతజ్ఞత అర్పించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజులు కూడా మనము అలాంటి అవస్థలు ఉన్నారు. ఒక మరణావస్థలో మనం ఉన్నారు. ఈ మరణం నుంచి జీవము కోసం బ్రతకాలి, నేను జీవించాలి, ఈ అంధకార శక్తి నుండి, ఈ చీకటి నిండా ఈ జీవితం నుంచి ఒక వెలుగు నిండిన ఒక జీవితంలోకి నేను రావాలి అని ఆశతో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. వారికి ఒక మంచి ఉదాహరణమే ఈ యొక్క 2 అద్భుతాలు ఉన్నటువంటి ఈ సహోదరి సహోదరులారా. ఈరోజు నేను ఈ రోగములు బ్రతకాలంటే దానికి ఒక కారణం ఉంది. యేసుక్రీస్తువే దానికి ఒక కారణం. మన సమస్యలో కలిసి, నా బాధలో కలిసి జీవించినప్పుడు మీరు యేసుక్రీస్తు ఇలాంటి చేసిన వాళ్ళు నాకు ఎన్నిసార్లు నేను ఆదివారం రోజు నేను యేసు దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక మాట పోలు నేను దేవుడు నాకు చేయలేదు, నా ప్రార్థన ఆలకించలేదు అని నెగటివ్ చింతలతో నెగిటివ్ ఆలోచన ముందుకు వెళితే అలాగా మీరు జీవితకాలం మొత్తం ఉంటుంది. కానీ అలాంటి అవస్థలు పాజిటివ్ వైబ్రేషన్ రావాలి. నా జీవితములు జరుగుతున్న ప్రతి ఒక్క కార్యములు దేవుడు చూస్తున్నారు, నాకు కావలసిన కార్యములు నేను చెప్పకుండా దేవుడు చేస్తారు అని ఒక విశ్వాసం. ఆ విశ్వాసం కలిగి జీవించడానికి యేసుక్రీస్తు ఈ రోజు మనకు చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ పూజలు సమయములు దేవుడు మనల్ని పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. బిడ్డ, మీరు ఈ రక్తస్రావ రోగి వలె, అదేవిధంగా ఆ యొక్క సినగోగు అధికారుల వలె ఉన్నటువంటి విశ్వాసం మీకు కూడా ఉండాలి. అప్పుడు మీ జీవితములు నేను స్వస్థత ఇస్తాం, అప్పుడు నీ జీవితములు నేను జీవము ఇస్తాను, జీవము ఒసగుతున్నాను అని చెప్పారు. ఈరోజు ఏ విధంగా దాని కొరకు మనం ప్రార్థించడం.
నాలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని పెంపొందించడానికి మనము ప్రార్థన చేయాలి, ప్రయత్నించాలి. ఈరోజు దేవుడు దాని కొరకు మనందరినీ పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. దేవునికి అర్పించుదాం, ప్రార్థన చేద్దాం. మనలో ఉన్న విశ్వాసాన్ని ఇంకా 30 బంతులుగా, 60 బంతులుగా, 100 బంతులుగా ఫలమిచ్చేలాగా మార్చండి ప్రభువా అని విశ్వసించుకొని మనమందరము ప్రార్థన చేద్దాం. మనమందరము ప్రార్థన చేసి దేవుని మహిమపరచుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనము ఈ రోజు ప్రత్యేక విధంగా దేవుని యొక్క ఆ విశ్వాస సంగ్రహము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఈదుడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యామరియము నుండి పుట్టెను. పౌన్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక్కసారి మనమందరము కన్నులు మూసుకుని ఈరోజు ఆదివారం రోజు దేవుని ముందు మనకున్నదంతా సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా తల్లి శ్రీస్తును నడిపిస్తున్న అధికారి అయిన తండ్రి అయిన పోపు గారి కొరకు, ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు, అదేవిధంగా కార్డినల్స్ మద్రాసములు పనిచేసిన ప్రతి ఒక్క పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు, గురువులు, కన్యాసులు, మఠ కన్యాసులు, సన్యాస్తులు, ప్రదేశ్ సిస్టర్స్, మనకు శుద్ధోపదేశం వసుకుతున్న, మనకు నేర్పిస్తున్న మన ఉపదేశులు, వీరందరినీ దేవుని ముందు సమర్పించుదాం. వారి జీవితములు దేవుని యొక్క ప్రేమ కలిగి, దేవుని యొక్క ప్రేరణ కలిగి మనకు మంచి కార్యములు నేర్పించడానికి, మన యేసుక్రీస్తుని మార్గాలు నడిపించాలి అని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రతి విధంగా ఈరోజు ఖమ్మం డైసిస్లో ఉన్నటువంటి గురువు గారి కొరకు ప్రార్థన చేసాం. ఒక డీకన్ ఆంటనీ ఈరోజు గురుపట్ట అభిషేకం పొందుతున్న సమయం ఇది. దేవుని యొక్క ఆ ఆశీర్వాదముతో వారు జీవితములు ఒక మంచి గురువులాగా మారి దేవుని మహిమపరిచి దేవుని ఆ తోటములు సేవ చేయడానికి కూడా అనుగ్రహం వారికి కావాలి అని మనం ప్రార్థన చేద్దాం. మనల్ని అందరినీ పూజ వెలుపెట్టించిన వారు చాలామంది ఉన్నారు. వారి యొక్క పలికిన ఆ ప్రార్థనలకు దేవుడు వారి యొక్క ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇస్తారు అని విశ్వసించి ప్రార్థన చేద్దాం. చివరిగా మనందరినీ ఈ దేవుని సన్నిధిలో ఈ దివ్య బలి ముందు సమర్పించుకొని ఈ ద్రాక్షరసము దప్పము యేసుక్రీస్తు శరీర రక్తములాగా మనల్ని కూడా మన పాత స్వభావాన్ని మార్చి ఒక నూతన స్వభావాన్ని మా సొసగు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని ఫలములు తెచ్చిన నాదు బ్రతుకే ఇచ్చిన ఓ దేవ నీవేలే స్వీకరించుమా. ఎన్ని ఫలములు తెచ్చిన
నాదు బ్రతుకే ఇచ్చిన ఓ దేవ నీవేలే స్వీకరించుమా. నేను పొందే మేలులు నీదు దానం మాత్రమే దేవా, నా సర్వం నీవే కదా, నీవే కదా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, నీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదగా చెప్పుట్లు సేవ కార్యములు నీ పవిత్ర పరములకు ఉపయోక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియమ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీదే వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానము పొంది మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తమో అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి రుచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
అగ్ని శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధమున నీ భోజనానందరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనస్సుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీస్మరణ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాందని అగ్ర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను ప్రతి ఏ విధంగా ఈరోజు దేవుని సన్నిధిలో గురు బట్టి అభిషేకం తీగుతున్న డీకన్ ఆంటనీ గారికి దేవుని యొక్క కృప వలన ఈరోజు పూజబిల పెట్టించిన ప్రతి ఒక్కరి విన్నపాల కొరకు నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణముగా నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపిది శోభిదేవి నిగండి తెలియక మరి మాతతోనూ ఆమె భర్త ఉండదు జోజప్ప గాడుతోనూ పుణ్య అపస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుంతము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే పుస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన సకనుగాక. ఆమేన్. మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు, నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. మధురమైన మాటనిచ్చి నన్ను ప్రోక్షించు, నీదు మాంసం నాకు రక్షణ ఒసగినది దేవా. గొప్ప దేవా, నీవు మాత్రం నన్ను పిలిచావే. యేసువా, నీ వెలుగునందు నన్ను నడిపించు. యేసువా, నీ వెలుగునందు నన్ను నడిపించు. రావా నా దేవా, నా స్నేహరాయక, జీవించు దేవా నా ఆత్మలో, నా ఆత్మలో. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు 10 గంటలకి ప్రియమైనటువంటి సహోదరి మన ముత్తంకి దేవవాకు కేంద్రములు యేసుక్రీస్తుని యొక్క తిరుహృదయ పండగ ప్రార్థనతోనే ఆశీర్వాదంతోనే జరుపుతున్నాము. మిమ్మల్ని అందరినీ ఈ యొక్క పుణ్య ఆ ప్రార్థన ఆ దివ్య బలి పూజలోకి మిమ్మల్ందరికీ 10 గంటల పూజలో తర్వాత స్వస్థత ప్రార్థనలకి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య పూజ బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్ష్యముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది.
క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.